ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ 4 అంశాల్లో ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందుతుందో, ఏది ముందు ఉంటుందో, కొద్దిగా అడ్వాన్స్గా ఉంటుందో ఆ ప్రాంతమే అభివృద్ధి చెందినట్టు నేను అనుకుంటున్నాను. అంటే ఇందులో ఫస్ట్ మనము మానవాభివృద్ధి చూసుకుంటే ఇందులో ఏవి వస్తాయంటే విద్య, ఆరోగ్యం, పిల్లలకి పౌష్టికాహారం ఇలాంటి అంశాలు వస్తాయి. తర్వాత ఆదాయ పెరుగుదల, అంటే ఒక ఆదాయ పెరుగుదల అంటే నార్మల్గా ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం. అంటే ఇప్పుడు మన ఆదాయంలో చూసుకుంటే పేద ప్లస్ ధనిక మధ్య తేడా చాలా పెరిగిపోయింది. సో అవి. తర్వాత ఇంకోటి వచ్చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తి. 3వ పాయింట్ వచ్చేసి పారిశ్రామిక వాడల ఏర్పాటు ప్లస్ మన ప్రభుత్వ సంస్థల అంటే పనితీరు. ఆ తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజలతో సత్సంబాలు ఎలా ఉంటాయి అనేది. సో ఇందులో నేను మీకు పాయింట్ బై పాయింట్ కొన్ని అడుగుతాను. అందులో మెయిన్గా నేను విద్య అనే అంశాన్ని తీసుకుంటాను సార్. విద్య ప్లస్ బాల కార్మిక వ్యవస్థ. ఆదంలో మీరు చూసుకుంటున్నట్లయితే బాలకార్మికులు చాలా మంది ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థ, పేదరికము, విద్య, ఈ 3 ఇంటర్లింక్డ్ అన్నమాట. ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థను చూసుకుంటే ఎందుకు బాల కార్మికులుగా మారుతున్నారంటే పేదలుగా ఉన్నారు. సో బాల కార్మికులు, విద్య, దీని గురించి నేను ఒక్కొక్క 1 by 1 క్వశ్చన్ అడుగుతాను, మీరు ఏమన్నా. మామూలుగా ఈ బాల కార్మిక వ్యవస్థ అంటే ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థలు ఆదంలో చాలా పెరిగిపోయినాయి. ప్లస్ మనకు ఒక ఇది ఉంది, ఆర్టికల్ 21A ప్రకారం ఖచ్చితంగా మనము దాని నిర్బంధ విద్య హక్కు అనేది పిల్లలకి 14 ఏళ్ళలో పిల్లలకి ఇవ్వాలి. ఇప్పటికీ చాలా మంది చిన్నపిల్లలు నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాను. తోపుడు పనులు కానీ, గుజరీలలో కానీ, ఇంకో దగ్గర గుమాస్తాలు కానీ చేస్తుంటారు. అటువంటివి నివారించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నెక్స్ట్ అన్నీ ఓకే సార్, అది ఒకటి. తర్వాత వచ్చేసి చాలా మంది ఇప్పుడు మనకు ఉండే కరువు కానీ, మన ఉండే జాబ్స్ లేకపోవడం వల్ల పల్లెటూర్లలో చాలా మంది రైతులు వలస చేసినటువంటి మన ఆర్సీసీ అంటే రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ రెడ్డి గారికి ఎందుకు నేను ప్రత్యేకంగా ఆయన ఆహ్వానం పలుకుతున్నానండి. ప్లీజ్ బారా. ఎందుకంటే మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నటువంటి చాలా పాయింట్ల గురించి కేవలం ఆధునిక కాన్స్టిట్యుయెన్సీ కాకుండా ఈ డివిజన్, ఈ జిల్లా స్థాయిలో ఒక కోఆర్డినేషన్ అంటే ఒక అసోసియేషన్ స్థాపించి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి, దట్టు ఈరోజు మనందరితో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినాడు అని అంటే ఆయనకు ప్రత్యేకంగా మా యొక్క హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కుమార్ ఎత్తినటువంటి నేను పాయింట్ వైజ్ కొంచెం అటు ఇటు కావచ్చు, ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్లకు ఉపాధి లేక వలస వెళ్తున్నారు. దాని గురించి జనసేన పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది అని అన్నారు. అంటే నేను రివర్స్కి వస్తున్నాను. యాక్చువల్గా ఆ పాయింట్ గుర్తొచ్చింది, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. నేను అందరికీ తెలియజేసేది ఏమంటే, ఆదోని నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏమంటే, ఈ ఉద్యోగ అవకాశాలు అనేది వాళ్ళ అర్హతను బట్టి వచ్చేటువంటి అవకాశాలు. లైక్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ రకంగా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెట్రికులేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక రేంజ్, అండ్ ఆఫ్టర్ ఇంటర్ ఇప్పుడు అందరూ ఎట్లుందంటే మినిమం డిగ్రీ ప్లస్ పీజీ కన్సిడరేషన్లో తీసుకుంటున్నారు. అది నాకు తెలిసి కుమారేశ్వరి గారికి కూడా తెలుసు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇక్కడ మనము ఉపాధి ఇక్కడే ఈ స్థానికంగా నెలకొల్పాలంటే, మళ్ళీ నేను మొదటికి వస్తున్నా, ఇక్కడ పారిశ్రామిక రంగాలను, అవి చిన్న తరహానా పెద్ద తరహానా అనేది కాకుండా పెద్ద తరహా పారిశ్రామిక రంగాన్ని మనం ఇక్కడ అభివృద్ధి చేయాలంటే చాలా టైం, చాలా ప్లానింగ్, అండ్ నాకు తెలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున మనకు సపోర్ట్ కావాల్సి వస్తుంది ఒక పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే. దానికి బదులు ఆల్టర్నేటివ్గా మనం ఏం చేసుకోవచ్చు అని అంటే, ఒక రుణ సహాయం చేసి చిన్న అగరబత్తి, దీని మీద చాలా మంది అంటే మైనారిటీ సెక్టర్స్ లో ఎక్కువ మంది అగరబత్తి దీనికోసం పనిచేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీడియేటర్స్ వాళ్ళతో పని చేయించుకొని ఇక్కడ నుంచి ఫ్యాక్టరీకి దాన్ని తరలిస్తారు. సో ఎవరో ప్రాఫిట్ తింటాడు కాబట్టి
ఇక్కడ పనిచేసేటువంటి వాళ్లకు ఆ రేంజ్ వాళ్ళు ఆశించినంత వేజెస్ రావు. నేనేమంటున్నానంటే ఒకవేళ అటువంటి ఇండస్ట్రీని ఆదోళనలోనే స్థాపించగలిగితే ఎవరికైనా ప్రోత్సాహం ఇస్తే స్ట్రైట్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఒక అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. వీళ్ళ వేజెస్ పెరగడానికి అది అంటే ఒక సోపానం వేసినట్లు అవుతుంది. అండ్ రెండవది ఏమంటే ఆయన ఒక విషయం అడిగాడు, నిరుద్యోగ యువతకు ఏం చేయబోతున్నారు మీరు ఇటువంటి, ఎందుకంటే రుణ సహాయం చేస్తే ఏదో ఒకటి చేసుకునేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకు అని అంటే ఆల్రెడీ యువగళం కావచ్చు అండ్ పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలో కావచ్చు 10 lakhs rupees 10 లక్షల రూపాయలు నిరుద్యోగ యువతకు నైపుణ్యం ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి స్వయం ఉపాధి పథకం కింద 10 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో ఇవ్వబోతా ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ అనేది విషయాన్ని నేను తెలియజేస్తున్నా. నేను ఇవ్వబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ మా అందరి తరఫున నేను ఒక మాట చెప్తున్నా, టీడీపీ జనసేన తరఫున దాన్ని పారదర్శకంగా ప్రతి ఒక్క అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి స్వయం ఉపాధి కింద తన కాళ్ళ మీద తాను నిలబడి 10 మందికి ఉపాధి కల్పించేటటువంటి అనే వాళ్ళకి తప్పకుండా పారదర్శకంగా దాన్ని వాళ్ళని ఆ యొక్క పేర్లను పరిశీలించి వాళ్ళకు తప్పకుండా సాయం అందేటట్లు చేస్తామనేది నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన కుమారేశ్వర గారు చెప్పినటువంటి విద్య అంటే బాల కార్మికులు, నేను ఒక విషయం చెప్తున్నా, బాల కార్మికుల వ్యవస్థ ఇక్కడ పెరగడానికి కారణం నో డౌట్ ఫస్ట్ బాధ్యులు తల్లిదండ్రులు. ఎందుకంటే నేను కూడా విలేజ్ సెక్టర్ నుంచి వచ్చాను. అండ్ ఆ తల్లిదండ్రులకు ఒక గవర్నమెంట్, ఒక బాధ్యతాయుతమైనటువంటి జవాబుదారీగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వము కౌన్సిలింగ్ ఇవ్వగలగాల. అండ్ ఆ యొక్క ఎడ్యుకేషన్ కోసం అంటే తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళను బాల కార్మికులుగా కన్వర్ట్ చేస్తున్నారు, ఎందుకు చదివించటం లేదు అంటే కుటుంబ భారం ఎక్కువైనప్పుడు కుటుంబాన్ని పోషించడానికి తలసరి ఆదాయం సరిపోనప్పుడు కుటుంబం ఎక్కడ అప్పుల బారిన పడుతుంది అన్నటువంటి భయం కలిగినప్పుడు మేము మా కుటుంబాన్ని పోషించుకోలేని సమయంలో మా బిడ్డల్ని ఎక్కడ పోషిస్తామనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. అటువంటి పార్టీలు చేసేటువంటి వీలు ప్రశ్నించేటువంటి వాళ్ళు చేయలేరు. ప్రశ్నించే గొంతులు 1,00,000 మంది వచ్చినా పరిష్కారం కావాలంటే మనము పోవాల్సింది, గడప తట్టాల్సింది అధికారం ఉన్నటువంటి. అందుకే అధికారం ఉన్నటువంటి పార్టీలకు నాయకులకు చిత్తశుద్ధి ప్రధానంగా ఉండాలనేది నా యొక్క అంశం. నేను ఆ విషయంలో నేను చెప్తున్నా, ప్రతి ఆదోని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 42 పల్లెలు 42 వార్డుల్లో ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో అటువంటి కుటుంబాలను గమనించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మీరు అన్నటువంటి ఇప్పుడు మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ 3 ప్రధానం. డ్రాప్ అవుట్ ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రధానంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్లోనే జరిగిపోతున్నాయి. అండ్ మొన్న ఒక విషయం మీద డ్రాప్ అవుట్ జరిగింది, నేను విమర్శ చేయదలుచుకోలే, నేను మీ పరిగణకు తీసుకొని వస్తున్నా. ఎయిడెడ్ స్కూల్స్ మర్జ్ చేసిన తర్వాత ఆ ఎయిడెడ్ స్కూల్స్ లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంతా తీసుకొని పోయి మన ఆదోళనలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో అకామిడేట్ చేయలేకపోయింది ప్రభుత్వం. ఇట్ ఈస్ ఎ హరీ డెసిషన్, క్విక్ డెసిషన్ మంచిది కావచ్చు, చాలా తొందరగా తీసుకున్నటువంటి డెసిషన్. అక్కడ ఏమైపోయింది, ఎయిడెడ్ స్కూల్, వైఎంకే స్కూల్ కావచ్చు, జిఎస్ఆర్ స్కూల్ కావచ్చు, టీజల్ హై స్కూల్ కావచ్చు, రాయమిల్ స్కూల్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము ఈ ప్రభుత్వ స్కూల్ అకామిడేట్ చేస్తామనేటువంటి ఎక్కడ కూడా సర్వే జరగలే. తప్పకుండా నేను చెప్పగలను, చాలా మంది డబ్బు పెట్టుకోగలిగిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పంపించింటారు, చేత కానోళ్ళు వాళ్ళ పిల్లల్ని డ్రాప్ అవుట్ చేసి ఉంటారు. డ్రాప్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక ఉద్యోగానికి, పేద కుటుంబం బతకాలంటే ఏదో ఒక ఉద్యోగం ఉండాలా, మనకు ఆసరా అవుతాడు అనేటువంటి ఈ డైవర్షన్ జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా నిర్మూలిస్తామనేటువంటి విషయాన్ని నేను మీకు క్లియర్ కట్ గా చెప్తున్నా. తప్పకుండా ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఎక్కడ కూడా ఇటువంటి నిర్ణయాలు, హఠాత్ నిర్ణయాలు వచ్చినా కూడా ఆ పేద కుటుంబం వైపు వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఎక్కడ కూడా ఏ బిడ్డ కూడా తన యొక్క విద్యను మధ్యలో ఆపేది ఉండకూడదు. ఆ విద్య కోసము మా పర్సనల్ గా హెల్ప్ చేయాలన్నా కూడా మేము వెనకాడమనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాము. అప్ టు
ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి తన కాళ్ళ మీద స్వయం శక్తితో తన కాళ్ళ మీద నిలబెట్టేటువంటి స్థితిని మేము ఖచ్చితంగా తీసుకొని వస్తాము. అండ్ ఇంకొక పాయింట్ ఏదో మిస్ అయినాం, మనం ఇంకో 2 పాయింట్లు ఏమైనా జ్ఞాపకం చేస్తారు ప్లీజ్. ఏం ప్రోత్సాహం చేయగలుగుతారనేటువంటి అంటే మీకు ఒక విషయం చెప్తున్నా, నా మనసులో ఉండేది యాక్చువల్ నేను తర్వాత చెప్దామనుకున్నా, ఈరోజు ఇంటరాక్షన్ వచ్చింది. ఎక్కడ కానీ ఒక బిడ్డ పాకులాట నుంచి నడక నేర్చుకోవాలంటే తల్లి తండ్రి చేయి పట్టుకొని నడిపితే కానీ నడక నేర్చుకోలేదు. అంటే ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళని కానీ ఏ వర్గం వాళ్ళని కానీ ఎవరో ఒకరు సహకారం చెయ్యి అందియకపోతే వాళ్ళ జీవితాలు బాగుపడలేవు. నేను ఇప్పుడు వ్యాపారం గురించి ఒక్క విషయం చెప్తున్నా, నాకున్న ఇన్నర్ థాట్ ఇది. ఆదోని స్పెషల్లీ ఆదోని లైక్ ఫుడ్ ఇండస్ట్రీకి ఫేమస్. నేను ఎన్నోసార్లు చెన్నై, బెంగళూరు ఇట్లా సిటీస్లో పోయినప్పుడు నాకు తెలిసి అందరూ మేము ఎక్కువ ఇక్కడ ఈ ఫుడ్ జనరల్ రాయలసీమ ఫుడ్ అంటే ఇక్కడ జనరల్ ఆధునిక ఫుడ్ అనుకోండి, పలానా ఈ షాప్ ఫేమస్, ఈ హోటల్ ఫేమస్, ఇక్కడ అట్లుంటుంది ఇక్కడ అట్లుంటుంది అని. అక్కడ పోయి ఏదైనా ఫుడ్ కోసం వెతకలాడితే చూడ్డానికి ఏమో లగ్జూరియస్ హోటల్ ఉంటాయి, కానీ అక్కడ టేస్టీ ఫుడ్ మనకు దొరకదు. మీకు దీన్ని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే చెప్తా. ఇప్పుడు వ్యాపారాల పరంగా స్థిరపడడానికి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. లైక్ ఫుడ్ ఇండస్ట్రీలో ఈరోజు ఆరితేరిన చేతులు ఉన్నాయి ఆదంలో. నేను ఒక విషయం ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, మేము కానీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఎవరి ఇయర్ ఫుడ్కు సంబంధించినటువంటి అంటే ఇది ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతి నైపుణ్యం ఉంటుంది వాళ్ళ ద్వారా ఒక ఎగ్జిబిషన్ ఎవరి ఇయర్ నడుపుతాం. నాట్ ఓన్లీ ఫుడ్ ఇట్లే అంటే అది ఇప్పుడు వ్యూవర్స్ ఉన్నారు. మగ్గము నేను పోయినప్పుడు చీరలు నేసే చూస్తే అసలు ఆ చీరలు ఎలా ఉంటాయంటే నాకు తెలిసి షోరూంలో పెట్టి అమ్మితే ఇక్కడ 3,000కి అమ్ముకోలేని చీర షోరూంలో పెడితే 15,000కి వెళ్తుంది. అట్లుంటాయి చీరలు. ఇక్కడ నేను చూసిన లైక్ ఇటువంటి స్కిల్ ఉన్న వాళ్ళని అంతా తీసుకొని వచ్చి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వాళ్ళలో నుంచి టాప్ అంటే వీళ్ళని ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తే కనుక వీళ్ళని ఎక్కడో చెన్నైలోనో బిజినెస్ ఎక్కడైనా బెంగళూరులోనో లేకపోతే హైదరాబాద్లోనో వీళ్ళతో వ్యాపారం చేయించగలిగితే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఒక రేంజ్కి వెళ్తారని అంటే కనుక మా అందరి సహకారంతో వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి అటువంటి ఇండస్ట్రీస్ మా షేర్లోనే మాది కూడా భాగస్వామ్యతగా అటువంటి వాళ్ళని స్థాపించి వాళ్ళ ద్వారా మళ్ళీ తిరిగి ఆదోనిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదైనా ఒక పెద్ద రేంజ్లో సక్సెస్ అయితే ఆ సక్సెస్ని ఆదోని అనేది మర్చిపోకుండా మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి తిరిగి మళ్ళీ పునరుద్ధరణ జరిగే విధంగా ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండే విధంగా ఒక ప్లాన్ అనేది ఉంది. ఖచ్చితంగా మేము దీన్ని చేసే తీరుతాం. ఎందుకంటే ఎక్కడైనా కావాల్సింది నైపుణ్యం ఉన్నటువంటి ప్రాబ్లం ఏమంటే డబ్బు. ఈ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక లోటుపాట్లు అనేది మనిషిని ఎక్కడ కూడా ముందడుగు వేయనీయదు. అటువంటి సహకారం ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా కాదు మా వ్యక్తిగతంగా కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ అండ్ ఫైనల్లీ లిక్కర్ లైక్ అడిక్షన్ గురించి సోదరుడు మాట్లాడినాడు. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎట్లుంటుందంటే ఈ లిక్కర్ అడిక్షన్ అనేది ఈ అంటే మనం మెసేజ్ ఇవ్వగలిగితే మద్యపానం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది ఎట్లుంటుందంటే దీన్ని దాటుకొని పోయిన వాళ్ళు 100% ఎన్నో ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్లో. సినిమాకి పోతే అదే స్క్రీన్లో డిస్ప్లే అవుతుంటాయి, వేరే దగ్గర పోతే అవే ఉంటాయి యాడ్స్. కానీ వీటికి అడిక్ట్ అయిన వాళ్ళు దాని నుంచి రావట్లేదు బయటికి. కాబట్టి నేను ఒక్క మాట మాత్రం చెప్పగలను, ఖచ్చితంగా ఒక రీహాబిటేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరెవరైతే మద్యానికి ఎక్కువ స్థాయిలో బానిసలైనారో వాళ్ళందరికీ ఆ రీహాబిటేషన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకు మద్యం మాన్పించేటువంటి ప్రయత్నం తప్పకుండా జనసేన టీడీ ప్రభుత్వం వస్తే తీసుకుంటుందని తెలియజేయగలుగుతాను. బట్ ఒకటి మాత్రం చెప్తాను, ఇక ముందు భావి తరాలు వాళ్ళు కూడా అటువంటి సైడ్ పోకుండా ఎవరి ఇయర్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తాం, లైక్ కాలేజెస్ లో కావచ్చు. ఎందుకంటే ఈ మెయిన్ విద్యార్థి దశలోనే ఇటువంటి వాటికి అంటే అట్రాక్ట్ అవుతుండేది. ఆ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, మీరు ఇటువంటి వాటికి వెళ్తే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, తప్పకుండా మీరు ఈ చెడు అనేటువంటి వాళ్లకు కన్నెత్తి కూడా చూడొద్దండి అనే కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తామని నేను తెలియజేసుకుంటాను. నేను ఆదంలో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. గతంలో రిపోర్టర్ కూడా ఉండేవాడిని. ఇప్పుడు
ఈ జనసేన పార్టీ గతంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 1952లో సాధారణ ఎన్నికలు జరిగాయి. హెచ్ రామలింగారెడ్డి గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 55లో ఎలక్షన్లు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 9 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. స్టిల్ నౌ సాయి ప్రసాద్ రెడ్డితో కూడుకొని దాదాపు ఈ ఆదోని 1994 నుంచి చూసుకుంటే ఆల్టర్నేటివ్ అనేది టీడీపీ లేదా ఇంకొక పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు ఇంతవరకు అభివృద్ధి ఏమీ చేయలేదు. ఇది ఆదోన్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో 2019లో జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆదోన్లో అనేక సమస్యల గురించి మాట్లాడి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. అంటే పార్టీని విమర్శించుకోదలుచుకోలేదు, కానీ మేము ప్రశ్నిస్తున్నాం అన్నమాట. ఆ ప్రశ్నకు మీ కార్యాచరణ ఏంటి? ఇప్పటి వరకు బైపాస్ నిర్మాణం కానివ్వండి, మెడికల్ కాలేజ్ నిర్మాణం ఇంకా సాగుతూ ఉంది. తర్వాత మౌలిక సదుపాయాలు కూడా ఎటువంటి సదుపాయాలు ఆదోన్లో కనిపిస్తలేదు. తర్వాత ఈ టౌన్ ప్లానింగ్ అనేది కూడా ఇప్పటి వరకు ఇంతవరకు ఎలక్షన్లప్పుడు బాగా ఉదరగొట్టారు నాయకులు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి. మంచిదే, కాకపోతే ఇప్పుడు ఈ వీళ్ళు చేయలేని పనులను జనసేన ఏ విధంగా ముందు చేస్తూ ఉంది? తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయంగా అంటే మతం యాంగిల్లో చూస్తారా, కులం యాంగిల్లో చూస్తారా, లేదా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల ద్వారా అందరికీ సమన్యాయం చేస్తారా అనేది మా ప్రశ్న. దీనికి మీ కార్యాచరణ ఏంటో స్పష్టంగా చెప్పాలి. ధన్యవాదాలు సార్. ప్లీజ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చైర్లలో కూర్చొని హుసేన్ సార్ గారికి అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు జనసేన పార్టీ సమాధానంగా గతంలో డెవలప్మెంట్ జరగలేదు, సో ఇప్పుడు జనసేన పార్టీగా మీరు ఏ రకంగా బాధ్యత తీసుకుంటారు నెక్స్ట్ అనేటువంటి విషయాల మీద మాకు సమాధానం ఇవ్వాలని అడిగారు. నేను సార్ గారి ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. సార్, గతంలో నేను ఇంతకు ముందు కూడా చెప్పిన నాయకుల ఆలోచన తీరు లేక నాయకులు అధికారుల మధ్య సఖ్యత లేకపోవడము, లేక ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల గొంతును మనము రాష్ట్ర స్థాయి వరకు తీసుకోపోలేకపోవడమే ఈ రోజు అభివృద్ధి వెనకబాటుతనానికి కారణమని నేను అనుకుంటున్నా. దీన్ని జనసేన పార్టీగా మేము ఏం చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని క్లియర్ కట్ గా ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. మేము ఇప్పటికీ చెప్తాం, ఆదోనిలో పెండింగ్ లో ఉన్నటువంటి అభివృద్ధి అంశాలు ఏవే ఉన్నాయి. లేదు త్రాగునీరు పరంగా కానీ, సాగునీరు పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఇప్పటిదాకా ఏ స్టేజ్కి డెవలప్మెంట్స్కి రీచ్ కాగలిగింది అంటే 20% అయిందా, 10% అయిందా, 50% అయిందా? వీటిని నెక్స్ట్ కొనసాగింపుగా 100% ఎలా చేయాలి డెవలప్మెంట్ అనే దాని మీదే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు జనసేన పార్టీకి ఉంది. తప్పకుండా ఈ మా ఆలోచనల్ని మా పొత్తులో భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీతో కూడా మేము పంచుకుంటాము. మేము మీకు క్లియర్గా చెప్పేది ఒకటే సార్, ముఖ్యంగా ప్రధానంగా తీసుకోవాల్సి వస్తే టైమ్లీ డెవలప్మెంట్. మనం చూస్తుంటాం చాలా శిలాఫలకాల మీద ఈ ప్రాజెక్టుకు ఇంత వ్యయం అయింది, ఈ ప్రాజెక్టుని ఇంత వ్యయంతో నిర్మిస్తున్నామని వేస్తుంటారు. సార్ గారు గమనించుంటారు. కానీ ఈ ప్రాజెక్టు ఇంత కాల వ్యవధిలో పూర్తి చేస్తామని మాత్రం అక్కడెక్కడ మెన్షన్ ఉండదు. నేను ఒకటి చెప్తున్నా మనస్ఫూర్తిగా, ఈరోజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కావచ్చు, ఈరోజు ప్రజలకు అంటే రైతన్నలకు కేవలం ఎల్ఎల్సి ఆధారంగా మన త్రాగునీరు సాగునీరు ఆధారపడింది కాబట్టి ఆదోని నియోజకవర్గం వరకు అక్కడ చాలా ల్యాండ్స్ కు మనము ఒక చెరువు ద్వారానో ఒక రిజర్వాయర్ ద్వారానో నీళ్లు లేనటువంటి భూములకు నీళ్లు అందించేటువంటి ప్రయత్నం కావచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ సెంటర్స్ కావచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ సెంటర్స్ అంటే ప్రైమరీ అంటే నేను అనేది ఒకటే, అంగన్వాడీ కేంద్రం నుంచి మొదలు పెట్టుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ వరకు ఏ రకంగా అక్కడ విద్యా బోధన ఉంది అనేది ఫస్ట్ పాయింట్ కన్సిడరేషన్ లో ఉండాలి. ఏ రకంగా సదుపాయాలు ఉన్నాయనేది సెకండ్ కన్సిడరేషన్ లోకి రావాలి. సో నేను అనేది ఏమంటే విద్యాపరంగా ఇక్కడ ఇంకా
ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇక్కడ తేవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒక విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలంటే ఎక్కడ కూడా ఆ విద్యారంగం అనేది ఎక్కడ కూడా ఆ విద్యార్థికి నిరుత్సాహం కలిగించకూడదు. అటువంటి ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఉన్నటువంటి వాటిని డెవలప్ చేస్తాము. అండ్ కొత్తగా ఏదైనా తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు అందరికీ అంటే నాణ్యమైన విద్య అందేటట్లు చేస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ సెకండరీ ఏమంటే సార్ చెప్పారు, బైపాస్ రోడ్ 100% ఇది అందరూ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. బైపాస్ రోడ్ ఎనీ డెవలప్మెంట్ వర్క్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ పార్టీ తెచ్చినాడు, ఏ నాయకుడు తెచ్చినాడు అనేది కాదు, అది ప్రజల సొమ్ముతో వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి. అది మీ సొమ్ముతో మా సొమ్ముతో ప్రతి ఒక్కరు కట్టినటువంటి పన్నుతో వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను అందుకే చెప్తున్నాను, ప్రజలకు జవాబుదారీతనం అంటే ఏంటి అంటే నేను చెప్తున్నా. ఓకే, నేను విమర్శ చేయదలుచుకోలే, మీకు క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ మా మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. 2005లో ఐ థింక్ 2006లో బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైపాస్ రోడ్ ఈజ్ డైవర్షన్ ఆఫ్ ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ ని అట్లా మళ్లించడం జరిగిందన్నా. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం మీ ఆలోచన వచ్చినందుకు ప్రత్యేకంగా యువత తరపున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అన్న. అయితే ఇది ఒక 2-3 విషయాలు ప్రశ్నలు చెప్తాను మీకు. మీరు దయచేసి మనసు నచ్చుకోవద్దు, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అయితే విషయం ఏమంటే అన్న, ఇంతవరకు చాలా మంది ప్రశ్నలు వేశారు. వేసిన ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ ఆదోని సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితేనేమి, ముఖ్యంగా ఆదో నియోజకవర్గంలో అయితేనేమి వలస వెళ్ళి పెద్దలు అంటే ఇంట్లో తల్లిదండ్రులు వలస వెళ్తే వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల యొక్క చదువు ఇలాంటి విషయాలు మాత్రమే మాట్లాడారు. అయితే ఎవరు మాట్లాడతారని చూశారు కానీ ఇంతవరకు ఎవరు మాట్లాడే విషయం ఏమంటే, ఎవరైతే వలస వెళుతున్నారో వాళ్ళ పిల్లల గురించి ఆలోచన చేశారు. కానీ వలస వెళుతున్నారు కాబట్టి వాళ్ళను వలసలకు వెళ్ళకోకుండా స్థానికంగా వాళ్లకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం ఏమైనా చేసే ప్రయత్నం మీ దృష్టిలో ఉంటే దాని గురించి ఒకసారి తర్వాత సమాధానం కోసం వెయిట్ చేస్తున్నామన్నా. అది ఇంకో విషయము, దేశానికి పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీ. గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉంది అంటే, కనీసం అవసరమైనటువంటి రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం, ఈ 3 కూడా కనీస సౌకర్యాలు ఇవి కూడా లేవు. ఇవి అంటే మనం చూస్తున్నాం, ప్రజాస్వామ్యం అనేది వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ గా, ఇప్పుడు డెవలప్మెంట్ అంటేనే కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం అయితే ఇంకొక ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు చేస్తారు. అయితే ఇంతవరకు చేసినప్పటికీ ఎందుకోసం అది పూర్తి కాలేదు. అయితే అది ఎవరి నిర్లక్ష్యం? సర్పంచ్ నిర్లక్ష్యమా, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమా, గ్రామ పంచాయతీ యొక్క నిర్లక్ష్యం అనేది కూడా ఒకసారి మీరు చెప్పండి. దానిపైన మీ స్టార్ట్ ఏంటంటే, మంచినీటి వసతి అయితే ఏముంది, రోడ్లు తర్వాత ఈ డ్రైనేజ్ అనేది, దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి మీరు ఎటువంటి డెవలప్మెంట్ చేస్తారు. ఇంకొక విషయం, నేను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. మన గ్రామాల నుంచి అనేక మంది ప్రతి రోజు అయితేనేమి, ప్రతి వారానికి అయితేనేమి సంత కోసం వస్తూ ఉంటారు. వస్తే వాళ్ళు ఆటోలో, బస్సులో దిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వెళ్లాల్సింది ఎక్కడికి అంటే ఆ గోల్డ్ బజారు, ఆ మార్కెట్ ఏరియా. ఈ మార్కెట్ ఏరియా గోల్డ్ బజార్కి వెళ్ళినప్పుడు కనీసము నిత్య కాలకృత్యాలు తీర్చుకునేందుకు, కనీసం పాస్ పోసేందుకు అక్కడ అవకాశం లేదు. ఈ విషయం ఇంతవరకు ఎవరు మాట్లాడు అన్న, ఇది కూడా మీ విషయం తెస్తున్నాను. అయితే మొబైల్ ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి దాపంట ఎక్కడో ఒక దగ్గర పోసుకుంటారు. మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ కోసం ఏదైనా ప్లాన్ చేశారా? ఇంతకుముందు మున్సిపాలిటీలో ఇదే విషయం పైన మాట్లాడుతున్నప్పుడు మేము చేస్తున్నాము, స్వచ్ఛ భారత్ ద్వారా కొన్ని ఏర్పాటు చేశామన్నారు. అది అందుబాటులోకి వచ్చాయా? అందుబాటులోకి వచ్చింటే ఎన్ని వచ్చాయో అవి కానీ ఆ ప్రజలకు సరిపోతాయా? ఈ విషయాలపైన 2 నిమిషాలు మాట్లాడే వాళ్ళు కూడా